అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు రగులుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అలానే యుద్ధం జరిగేటువంటి పరిస్థితే వస్తే ఈ దేశం మొత్తం మోడీ వెంట నడుస్తుంది, సైన్యం వెంట నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన యుద్ధం సందర్భంగా అంటే మిసైల్ అటాక్స్ సందర్భంగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్తే. ఈ యుద్ధానికి సంబంధించినటువంటి సంకేతాలు ఇక వచ్చేసినట్టుగానే దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మిసైల్ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ కూడా అదే తరహాలో బెదిరింపులు, ప్రపంచ దేశాలు భారత్ వెంట నిలవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం ప్రధానమంత్రి వెంట నడవాలి అంటున్నారు, రాజకీయాలకు అతీతంగా. ఏంటి ఈ అటాక్స్ తర్వాత రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇది చాలా శుభదినం అనుకోవాలండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:44 జరిగింది. అంటే ప్రపంచంలో ఎవరు ఊహించల భారతదేశం శక్తి సామర్థ్యాల మీద చాలామంది రకరకాలుగా అన్నారు. మనం ఏంటనేది చూపించగలిగాం. దీంట్లో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న అందరికి కూడా మనం హృదయపూర్వకంగా అభినందన తెలియజేయాలి. దీని ముందుండి నడిపిన మోదీ గారికి అభినందన తెలియజేయాలి. దీనికి తోడు మనం మీరు అన్నట్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆయన ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన స్పందించి రేపు నెక్లెస్ రోడ్లో సంఘీభావంగా సైనికులకు ర్యాలీ పెట్టారు. అదేవిధంగా అంటే పార్టీలకు అతీతంగా చూడండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్నటిదాకా ఒక నటుడు, ఆ తర్వాత రాజకీయ నాయకుడు, సక్సెస్ లేని వ్యక్తి నుంచి 100% స్ట్రైక్ రేటు, ఆ తర్వాత సనాతన ధర్మం వేసుకొని హిందువులకు పరిరక్షకుడుగా ఉన్నాడు. ఇప్పుడు జాతీయ భావజాలంతో మీరు చెప్పినట్టు ఇప్పుడు మాట్లాడిన చూస్తే అతనిలో జాతీయ భావజాలం, దేశభక్తి, దేశ ప్రజల పట్ల ఆయన చిత్తశుద్ధి మనకు కనపడుతుంది. పార్టీలు పక్కన పెట్టండి, మనం మోదీ గారికి అండగా ఉన్నాం. మనకంటే ముఖ్యం కాదు ఇది కూడా, మన దేశం కంటే ముఖ్యం కాదు. మన దేశం మీద దాడి చేసే ఉగ్రవాదుల్ని తుదముట్టించాలని చెప్పి మొన్న చెప్పాడు. ఎవరైతే పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఈ దేశంలో ఉండకుండా వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు. అట్లా అంత గట్స్ ఉన్న చెప్పిన వ్యక్తి ఎవరు కనపడలేదు. ఇకపోతే ఇప్పుడు ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టిన ఇన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రెస్లో మాట్లాడిన తీరు చూస్తే ఇది కావాల్సింది. అన్ని రాష్ట్రాలకి పార్టీలకు అతీతంగా మోదీ గారికి సంఘీభావం తెలియజేయాలి. ఆయన నైట్ నిద్ర కూడా లేకుండా అటు రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి, దోవల్తో కలిసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని సమన్వయం చేసుకుంటా ఈరోజు 9 ప్రాంతాల్లో సక్సెస్ చేసి, సర్జికల్ స్ట్రైక్ టైప్లోనే సక్సెస్ చేసి అతి ప్రమాదకరమైన ఉగ్రవాదం తుదముట్టించి వెనక్కి వచ్చినాయి అంటే మన సత్తా ప్రపంచాన్ని తెలియజేశారు. మరి అటువంటి మోదీని ప్రశంసిస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన అన్న మాట ప్రెస్లో కొద్దిగా ముందుకెళ్ళి కొంతమంది సహనం శాంతి కాముఖంగా లేకుండా ఇలా చేస్తే ఎట్లా, శాంతి అంటున్నారంటే సహనం అంటే ఇంకెక్కడ గాంధీ గారి సిద్ధాంతాల్లాగా అమలు చేసుకుంటా పోతే చంపుతూ ఉంటారు, చంపించుకుందామా అనే మాట ఒకటి. రెండోది, హిందువులని చెప్పి చంపేస్తే చూస్తా ఊరుకోమంటారా? ఇంకా ఆపండి. అది కాదు భారతదేశం, ఇది నవభారతదేశం అని ఆయన స్పందించిన తీరు ఇది ఒక జాతీయ భావజాలం, అంటే విశాలమైన దృక్పథంతో. ఈ వసుధైక కుటుంబం లాంటి దేశంలో 145 కోట్ల మంది ఉన్నాం. దాంట్లో ఇంత దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, బృహత్తర బాధ్యత మనది. సొంత ఇల్లే లేని మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి, ఛాయ్వాలా నుంచి ప్రధానమంత్రిగా 3వ అయిన వ్యక్తికి కఠోరంగా ఆయన చేయగలడు, సమర్థవంతంగా ఆపరేషన్ చేయగలడు, సక్సెస్ సాధించగలడని మొన్న చెప్పాడు. ఈరోజు సక్సెస్ అయిన తర్వాత అంటే మోడీకి చెప్పుకో అన్నారు కదా, మోదీకి చెప్పుకో అన్నారు కదా, మోడీకి చెప్పుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తారని ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం మధుసూదన్ దగ్గరికి వెళ్ళి నెల్లూరు పరామర్శించిన, విశాఖపట్నం వెళ్ళి వాళ్ళు పరామర్శించిన తెలుగు వాళ్ళు ఇద్దరు అమరులయ్యారు. దాంట్లో మధుసూదన్ అయితే పక్కగా ఆంధ్రప్రదేశ్లో జనసేన క్రియాశీల కార్యకర్త. చూడండి ఎంత ఇది. అయితే ఆ ఫ్యామిలీకి అండగా 50 లక్షలు ఇటీవే కాకుండా ఆమె అడిగిన ప్రశ్నలకి నాకు గుండెకి తగిలింది. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పుకున్నారంటే మా అందరినీ ధిక్కరించినట్టే తీవ్రవాదం. అంతే కదండి. అమాయకులు 26 మంది ఎవరు తప్పు చేశారు దీంట్లో? మూల్యం చెల్లించక తప్పదు. ఎక్కడైనా ఉగ్రవాదుల్లో లోపలున్నా బయటికి తీసి వాళ్ళని లేపేయాలని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఈసారి అటాక్స్ లో చూస్తే మామూలుగా బార్డర్ లో ఉన్నటువంటి ప్లేసెస్ లో ఏదో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అటాక్స్ చేయడం అనేది ఒకే ఆస్పెక్ట్ అయితే 100 కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరి అటాక్స్ జరిగినాయి. ఇది ఒక రకంగా అగ్రెసివ్ అనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా చాలా డిప్లొమాటిక్గా రియాక్ట్ అయింది, సంయమనం పాటించాలి అని. ఇది ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడితో పాటు అందరూ కూడా మాట్లాడారు, శాంతి మకాముఖం ఉండాలి. మరి శాంతి అని చెప్పుకుంటే చంపుకుంటా పోతే ఇప్పటి వరకు మనం చంపిన 800 మంది క్షతగాత్రులయ్యారు. 350 మంది
అమాయకులు బలైపోయారు, తీవ్రవాదానికి బలైన తీవ్రవాద బలైపోయారు, దాదాపు 600 మంది జవాన్లు చనిపోయారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? అదొకటి. రెండు, మీరు అన్నట్టుగా అంటే అగ్రెసివ్గా వెళ్తానికి కారణం ఏంటి? మీరు కవ్వింపు చర్యలు పాల్పడలేదా? సైనికులు ఇప్పుడు యాత్రికులు 26 మందితో పాటు సైనికులు కూడా 3 మంది చనిపోయారు. మరి ర్యాకెట్ పరిశోధనలు మీరు చేస్తా ఉన్నారు. 180 అణుబాంబులు 130 మా దగ్గర ఉంది వేస్తామంటున్నారు. ఈ కవ్వింపు చర్యలు కదా. మరి ఎన్నాళ్ళు చూస్తా ఊరుకుంటారు? ఇప్పుడు అగ్రెసివ్ అంటే ఆ దేశం మీరు అన్నట్టు 100 కిలోమీటర్ రేడియస్, వాళ్ళకు కాదు ప్రపంచంలో ఎవరికి అందుబాటులో రైట్ చేయగలిగాం అంటే ఎంత టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, మనం చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి అదే సమయంలో మీరు అన్నట్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ప్లేసుల్లో, పాకిస్తాన్లో 4 ప్లేసుల్లో వాళ్ళ భూభాగంలో వెళ్ళి వాళ్ళని కొట్టి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ ఒక ఇది జరగకుండా దానికి కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏం చేసాము. గతంలో నుంచి పుల్వామా దాడులు కావచ్చు, అనేక రకంగా ముంబై దాడులు కావచ్చు, ఎంతమంది పార్లమెంట్ అటాక్ కాడి నుంచి నిశ్చితంగా ప్రతిదో పిన్ టు పిన్ చూపించారు. మరి ఇంకెంతకంటే కావాల్సింది ఏంటి? కాబట్టి ఒక్కసారిగా భారతదేశం శక్తి ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి ఈ ఘటన తర్వాత పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? లేదా అందరూ అంచనా వేసింది ఏంటంటే కాశ్మీర్లోకే పరిమితం అవుతుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు భారతదేశం కూడా పాకిస్తాన్ భూభాగం పైన దాడి చేసింది కాబట్టి పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధతకి వెళ్లాల్సింది. డెఫినెట్గా సార్, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మన దేశాన్ని, మన ఇదిని కాపాడుకోవాల్సిన బాధ్యత దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడే ఉంది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, మోదీ గారి యొక్క ఇది కావచ్చు, ఆ లీడర్షిప్లో ముందుకెళ్ళాలని ఎందుకు అంటున్నారంటే దేశ భద్రత ముఖ్యం. దేశ ప్రజల ప్రాణాలు మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు ఆ దేశం ప్రతిదానికి కవ్వించి అక్కడే ఉగ్రవాద స్థావరాలు వేసి వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ ఉంటే మరి ఎన్నాళ్ళు మనం వేచి చూడాలి. కాబట్టి డెఫినెట్గా ఒక స్పష్టమైన సంకేతం ఈ నిన్న జరిగిన దాంతో పాటు ఇది జస్ట్ ట్రైలరే, ఇంకా ముందు ఉంది సినిమా. డెఫినెట్గా పాకిస్తాన్కి చూపించాల్సిన అవసరం ఉన్నది. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచంలో దాదాపు 142 దేశాలు మోదీ గారికి బాధ్యతగా నిలబడినాయి. వాళ్ళకి ఇరాను, టర్కీ, చైనా లాంటి కంట్రీస్ 3-4 దేశాలు కూడా, వాళ్ళు కూడా రేపు ఉంటారో లేదో తెలియదు. ఎందుకంటే అంతే కదండి పరిస్థితి. కాబట్టి చేసేది కరెక్టే. ఇక మీద ఏం జరగబోతుంది అనేది మనం చూడాలన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పాకిస్తాన్ పైన మిసైల్ అటాక్స్ విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పాకిస్తాన్ భూభాగంలో జరిగినటువంటి దాడుల విషయంలో కూడా పక్కా సమాచారంతో చేసింది. దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి రియాక్షన్ జాతీయ సమైక్యతా భావం చూపించాల్సినటువంటి సందర్భం ఇది. ప్రతి ఒక్కరూ 3 రంగుల జెండా పట్టుకొని మద్దతుగా నిలవండి అని పిలిపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి పోరాటంగా, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అలానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పెషల్గా సైనికులకి సంఘీభావంగా ఒక ర్యాలీని తలపెట్టారు. ఆయన కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా ఇది జాతీయ అత్యవసర సందర్భంగా అందరూ పరిగణించాల్సిన అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.